ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం అయితే పూర్తయిపోయింది. ఒక రకంగా ఇప్పుడు ఆయన కంప్లీట్గా పిఠాపురం మీద ఫోకస్ చేయబోతున్నారు. ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురం వెళ్ళబోతున్నారు. 4-5 తేదీల్లో పిఠాపురంలో ఆయన పర్యటించబోతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో రాజకీయాలు చాలా రసవత్రంగా మారుతున్నాయి. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు, అలాగే అక్కడ కార్యకర్తలకు సంబంధించి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జనసేన తరపున కీలక బాధ్యతలు అప్పచెప్పుతున్నారు పవన్ కళ్యాణ్. అందుకే నాగబాబుని అక్కడ పంపిస్తున్నారు అనేది. కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎమ్మెల్సీ హోదాలో. ఆయనతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్, అలాగే ప్రసాద్, టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కూడా నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిఠాపురంలో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. తాగునీటి పథకాలు, అన్నా క్యాంటీన్, రోడ్లు, యూపీహెచ్ భవనం ప్రారంభోత్సవాల్లో కూడా నాగబాబు గారు పాల్గొంటారట. అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అంటే అన్నా క్యాంటీన్కి సంబంధించి నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ అవ్వలేదట. మొన్న ఆయన ప్రెస్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు మీడియా ముందు. సో దానికి సంబంధించి ఏమన్నా విజ్ఞప్తి, విన్నపాలు ఏమైనా పెడితే దానికి సంబంధించి ఏమైనా పరిష్కారం చూపిస్తారేమో నాగబాబు. ఏది ఏమైనా నాగబాబు పిఠాపురంలో ఎంట్రీ ఇవ్వడం, పూర్తిగా అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన రాజకీయాల్లో ఆయన ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇది ఎలాంటి సీన్ క్రియేట్ చేయబోతుంది త్వరలో అనేది కూడా వేచి చూడాలి.